హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. ధన్య ఇటు పొద్దున్నే రెడీ అయిపోయింది అనుకున్నారా? ధన్యే కాదండి, మేము అందరం కూడా రెడీ అయిపోయాము. మేము ఇంకా నైబర్స్ 5 ఫ్యామిలీస్ కలిపి అమ్మపల్లి రాములవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా వాళ్ళందరి కోసం వెయిటింగ్ చేస్తూ ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాము. మీరందరూ వినే ఉంటారు కదా, శంషాబాద్ దగ్గర ఉంది అమ్మపల్లి టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయామండి. అమ్మపల్లి రాములవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ధ్వజస్తంభం చూస్తున్నారా, చాలా పెద్దది. అలాగే ఎంట్రన్స్ గోపురం చూస్తున్నారు కదండి, 80 అడుగులు ఉందండి. ఇక్కడైతే చాలా పురాతన దేవాలయం అండి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించారు. అంటే ఆ టైంలో అనమాట. అప్పట్లో శ్రీరామచంద్రుడు వనవాసానికి వచ్చినప్పుడు విశ్రాంతి కొరకు ఇక్కడ ఉన్నారంట. అప్పట్లో కట్టిన దేవాలయం అండి. చాలా బాగుంది దేవాలయం అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదండి. చాలామందికి ఇక్కడ సెంటిమెంట్ అండి, ఈ దేవాలయంకి వస్తూ ఉంటారంట. అలాగే ఇక్కడ విగ్రహాలు అయితే ఇంకా ఫేమస్ అండి. ఎందుకంటే అన్ని విగ్రహాలు కాకుండా ఇక్కడ మకర తోరణ విగ్రహాలండి అప్పట్లోవి. అందుకని చెప్పి ఇలాగా చెప్పారు. అలాగే ఇక్కడ మీరు చూసారు కదా, రాముల వారిని ఇక్కడ బయట ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని లోనకైతే పట్టుకెళ్ళాలి దర్శనానికి. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే ఆంజనేయ స్వామిని పెట్టారండి. అసలు యాక్చువల్గా ఏంటంటే రాముల వారు వనవాసానికి వచ్చేటప్పుడు అంటే ఆంజనేయ స్వామి పరిచయం అవ్వకముందు అనమాట ఇదంతా. అందుకే ఈ రాముడు వారిని కోదండ రాముడు అంటారండి. అంటే బాణం ఉంటుంది, అందుకని చెప్పి కోదండ రాముడు అంటారు. ఆ రాములు వారు వనవాసానికి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అవ్వకముందు విశ్రాంతి తీసుకునే స్థలం కాబట్టి ఇది కోదండరాముడు టెంపుల్ అని కూడా అంటారండి. అలాగే ఇది మురారి టెంపుల్ అని కూడా అంటారు. అంటే మురారి సినిమా, అలాగే పౌర్ణమి, రెబల్, సంక్రాంతి, అన్నమయ్య, వీరబ్రహ్మం గారి అన్నీ ఇలాగా అని చెప్పుకొని పోతే 450 సినిమాలు అయ్యి ఇక్కడ చేశారండి. చాలా ఫేమస్ ఈ టెంపుల్. అమ్మపల్లి శ్రీరామచంద్రమూర్తి దేవాలయం అండి. మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా ఈ దేవాలయం గురించి చెప్తారండి. చాలా అంటే చాలా ఫేమస్. చాలా బాగుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. లోన విగ్రహాలు కూడా రాముడు, సీత, లక్ష్మణుడే ఉన్నారండి. ఆంజనేయ స్వామి అయితే లేరు. అలాగే ఈ మధ్య కాలంలో అయితే ఇక్కడ పెట్టొచ్చేమో, కానీ అయితే ఇక్కడైతే లేదండి. ఈ చుట్టూరు అంతా కూడా మధ్యలో టెంపుల్ ఉండి ఈ చుట్టూరు ఇలా ఉందండి. ఇక్కడ అందరూ కూడా ఇలా ప్రదక్షిణాలు చేసి వచ్చి ఇక్కడ ప్రసాదాలు అయితే తింటున్నారు. ప్రసాదం వచ్చి ఇక్కడ పులిహోర, లడ్డు, వడ ఉందండి. ఏదైనా 20 రూపీస్. ప్రసాదం అయితే చాలా బాగుంది. గోపురం చూసారు, ఆర్కిటెక్చర్ అప్పట్లో దేవాలయాలు ఇలా కట్టేవారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా విజిట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్. మా పాప అయితే ఇంకా ఉందాము, వెళ్ళొద్దు అని అంటుంది. అయినా మేమైతే ఇక్కడ మార్నింగ్ వచ్చి ఇక్కడైతే ప్రసాదాలు తీసుకొని ఇక్కడైతే ఇలా స్పెండ్ చేస్తామండి. టెంపుల్కి వస్తే అదొక మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి. టెంపుల్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్ ప్లీజ్. ఇక్కడ చూసారా టెంపుల్లోని కూడా ఇలా బుక్స్, మనకి సాంగ్స్కి అన్నిటికీ కూడా ఇక్కడ మనకు అమ్ముతున్నారు. అలాగే ఈ టెంపుల్కి చాలా ఫేమస్ అయిన కోనేరు బయట ఉందండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదైతే చాలా ఫేమస్ అండి. మీరు అన్ని వీడియోస్ చూసే ఉంటారు, సినిమాల్లో చూసే ఉంటారు. నెక్స్ట్ మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా కావాల్సిన నెక్స్ట్ ఆ వీడియో చూడండి. ఆ కోనేరు దగ్గర ఫోటో షూట్స్, ఇంకా అలాగే ఎలా ఉందనేది మీకు విజిట్ చేసి చూపిస్తానండి అంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను.